Hi friends, welcome to Math Labs YouTube channel. Today we are discuss about trigonometryలో మనకు ప్రీవియస్ వీడియోలో సైన్ టాపిక్ కంప్లీట్ చేసినాం కదా. సైన్ అంటే ట్రయాంగిల్ ఏమేమి సైడ్స్లో సైన్ని తీసుకుంటాం, ప్లస్ అట్లనే సైన్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో మనం కాస్ వాల్యూస్, కాస్ అంటే ఏంటిది అది మొత్తం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం కాస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఒకవేళ ఇది ట్రయాంగిల్ అనుకోండి, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు సార్ ఇదేమో హెచ్వైపి అంటే చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో హైపోటెనస్, ఇదేమో అడ్జసెంట్, ఇదేమో ఆపోజిట్. కాస్ అంటే ఏంటిది చెప్పండి, అడ్జసెంట్ బై హైపోటెనస్. ఇంత దీన్ని ఇది కాస్ ఫార్మ్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ రెండు చేస్తే మనకి కాస్ అనేది వస్తుంది ట్రిగ్నోమెట్రీలో. ఇప్పుడు అట్లనే కాస్కి మనం వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా చూడండి. కాస్ 0, కాస్ 30, కాస్ 45, కాస్ 60, కాస్ 90 ఇట్లుంటాయి వాల్యూస్. ఈ డిగ్రీస్కి మనకి కాస్ 30, కాస్ 45 ఇట్లా అనుకోమంటారు మనకి కొన్ని. అందుకని మనం ఈ వాల్యూస్ మనకి నోటెడ్ ఉన్నాయి అనుకోని ట్రిగ్నోమెట్రీలో మనకు సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సైన్ 0 ఎంత 1, సైన్ 30 ఏంటిది √3/2, సైన్ 45 ఏంటిది 1/√2, సైన్ 60 ఏంటిది సైన్ 60 1/2, సైన్ 90 0. ఇవి దీని వాల్యూస్, ఇవి మనకి నోటెడ్ ఉండాలి. ఇవి మీకు చూస్తుంటే సైన్లా మనకి ఇవన్నీ ఇట్లా రాస్తే ఈ వాల్యూస్ మొత్తం సైన్ 0 అంటే 0, సైన్ 30 అంటే 1/2, సైన్ 40 అంటే 1/√2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 1. మరి దాన్ని రివర్స్ చేసి రాసు కాస్ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సైన్ వాల్యూస్ సేమ్ ఉంటాయా, ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ రాసేస్తాం సైన్ వాల్యూస్ అయితే, ఇక్కడ నుంచి ఇక్కడ రాసేస్తే కాస్ వాల్యూస్ అయితే. అదే రివర్స్ ఆర్డర్లో రాసేస్తే మనకి సైన్ ఒక్కటి వచ్చింది అనుకో, మనకి మిగతా అన్ని కింది అన్నీ సింపుల్గా వచ్చేసి రివర్స్ రాయాలి, కొన్ని ఏమో రెసిప్రోకల్ రాయాలి. అవి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ వీడియోలో అయితే ఈ గుర్తుపెట్టుకోండి. సైన్ 0 కాస్ 0 1, సైన్ 30 √3/2, సైన్ 45 1/√2, సైన్ 60 1/2, సైన్ 90 0. ఇవి దీని వాల్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మనం ట్యాన్ గురించి డిస్కస్ చేద్దాం, ట్యాన్ వాల్యూస్ డిస్కస్ చేద్దాం. అట్లనే ఇవన్నీ మీకు నోటెడ్ ఉంటే మనకు వాళ్ళ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. ట్రిగ్నోమెట్రీ అందరూ ఆర్డ్ అంటారు కదా, మనం సింపుల్గా చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.